యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరులో మైనర్ బాలిక ఆత్మహత్య చేసుకుంది. కృష్ణా జిల్లా ఘంటసాలకు చెందిన మైనర్ బాలిక భువనగిరి జిల్లా మోత్కూరుకు చెందిన మున్నాతో ప్రేమలో పడింది. ఇన్స్టాగ్రామ్ లో మున్నా బాలికకు పరిచయం కాగా అది కాస్త ప్రేమగా మారింది. 3 నెలల క్రితం ఇంట్లో నుంచి బయటకు వచ్చేసిన మైనర్ బాలిక యువకుడి ఇంటికి చేరింది. యువకుడి ఇంట్లో కూడా ప్రేమ పెళ్లికి నిరాకరించడంతో మోత్కూరులోనే అద్దె ఇంట్లో ఇరువురు సహజీవనం చేశారు. మరో 2 నెలల్లో బాలిక మేజర్ అవుతుండటంతో అప్పుడు పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఇక్కడి వరకు బాగానే ఉన్న బాలిక ఇవాళ ఉరివేసుకుని సూసైడ్ చేసుకుంది. దీంతో డబ్బుల కోసమే తమ కూతురుని వేధించడంతో ఆత్మహత్య చేసుకుందని మృతురాలు కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. యాదాద్రి భువనగిరి జిల్లాలోని మైనర్ బాలిక ఆత్మహత్యకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, అసలు ఆత్మహత్యకు సంబంధించి అప్డేట్స్ ఏంటి? శాలిని, యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు మండల కేంద్రంలో మైనర్ బాలిక ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న సంఘటన వెలుగులోకి చూసింది. అయితే ఆ మైనర్ బాలిక కృష్ణా జిల్లా గండసాలకు చెందినటువంటి మైనర్ బాలిక మోత్కూరుకు చెందినటువంటి మున్నా అనే వ్యక్తితో ఇన్స్టాగ్రామ్ లో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారడము, అదే విధంగా ఇద్దరు కూడా 3 నెలల క్రితం పెళ్లి చేసుకోవడం జరిగింది. అయితే ఆ మున్నా వాళ్ళ ఫ్యామిలీ ఈ యొక్క అమ్మాయిని ఒప్పుకోకపోవడం తోటి అతను ఒక వేరే ఇంట్లో కాపురం పెట్టాడు. అయితే మరో 2 నెలల్లో ఈ యొక్క మైనర్ బాలిక ఇది ఈ 18 ఏళ్ళు నిండుతాయన్న సమయంలోనే ఆ అమ్మాయి నిన్న రాత్రి ఫ్యాన్ కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. దీంతో ఒక్కసారిగా అమ్మాయి ఆత్మహత్య చేసుకోవడం పట్ల వాళ్ళ కుటుంబీకులు మోత్కూరుకు వచ్చి ఆ అబ్బాయి కుటుంబాన్ని నిలదీయడం జరిగింది. మున్నా వేధింపుల కారణంగానే తమ కుమార్తె చనిపోయిందని వారు ఆరోపించడం జరిగింది. మొత్తానికైతే ఆ మైనర్ బాలిక కొద్ది రోజులుగా సహజీవనం చేస్తూ మున్నాతో ఉంటున్న అమ్మాయి అకస్మాత్తుగా ఫ్యాన్ కు ఉరేసుకుని ఎందుకు చనిపోయిందన్న దానిపైన పోలీసులు అయితే విచారణ చేస్తున్నారు. మున్నాను అదుపులోకి తీసుకుని వారి కుటుంబ సభ్యులను అదుపులోకి తీసుకుని విచారణ అయితే మొదలు పెట్టారు. మొత్తానికైతే మైనర్ బాలిక కేవలం ఇన్స్టాగ్రామ్ లో పరిచయమైన యొక్క ఇద్దరి మధ్య పరిచయం ఇటు సహజీవనాన్ని దారితీసి చివరికి ఆ మైనర్ బాలిక ప్రాణాలు కోల్పోయిన పరిస్థితి నెలకొంది. కిరణ్, అలాగే మోత్కూరులోనే అద్దె ఇంట్లో వీళ్ళిద్దరు ఉన్నట్టుగా తెలుస్తుంది. మరి చుట్టుపక్కల వాళ్ళు ఏమంటున్నారు? అయితే వీరు వాళ్ళ మున్నా కుటుంబ సభ్యులు ఈ అమ్మాయిని ఒప్పుకోకపోవడం తోటి ఇద్దరు కూడా వేరే ఇంట్లో కాపురం పెట్టి సహజీవనం చేస్తున్నారు. అయితే చుట్టుపక్కల ప్రాంతాల చెప్పేది ఏంటంటే వీళ్ళంతా వీరు కొద్ది రోజులుగా కలిసే ఉంటున్నారని, ఏం జరిగిందో తెలియదని వారు మాత్రం చెప్తున్నారు. ఇంత అకస్మాత్తుగా సహజీవనం చేస్తూ కలిసిమెలిసి ఉంటున్నటువంటి ఆ మైనర్ బాలిక ఒకేసారి ఈ నిర్ణయం దేనికి తీసుకున్న దానిపైన పూర్తి స్థాయిలో అయితే విచారణ జరుగుతుంది. ఈ అమ్మాయిని మున్నా వేధించడం కారణంగా చనిపోయిందా లేకపోతే ఇంకా వేరే కారణాల వల్ల చనిపోయిందా అనేది పోలీసుల విచారణ తేలే అవకాశం ఉంది. రైట్, థ్యాంక్ యూ కిరణ్.